హలో, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచాను. మా బాబు చూడండి లేచి ఆడుకుంటున్నాడు ఆల్రెడీ. చూడండి మొత్తం అల్లరి చేసినాడు అనమాట ఆల్రెడీ. నేను ఇప్పుడే లేచాను, బ్రష్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను బ్రష్లో వాడేది క్లోజ్ అప్ మన పంటిని సువాసనంగా ఉంచుతుంది కాబట్టి నేను క్లోజ్ అప్ వాడతాను అనమాట. మీరేం వాడతారో కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను దాంట్లో ప్రయోజనం ఏంటో. దీంట్లో అయితే నేను ఏం తిన్నా స్మెల్ రాదన్నమాట. నోరు ముఖం అయితే కడుక్కోవాలి. పాల ప్యాకెట్ అయితే ఇక్కడ ఉంది. మా ఆవిడ ఇంకా చాయ్ చేయలేదు. చేసేలోపు పండ్లు తోముకొని రావాలన్నమాట. ఇదిగోండి మా ఇంటి బయట క్యాట్ ఉంది చూడండి. బిస్కెట్ ఉంటుంది, బిస్కెట్. ఈ మాసం ఇక్కడ క్యాట్ ఉంది. క్యాట్గా పిల్లిగా ఇక్కడ ఇట్రా పిల్లిగా. ఇక్కడ చూపిస్తాను. అది ఏం చూసిన పిల్లి కదా. ఇలా తింటుంది. చూడండి మా ఇంటి దగ్గర అయితే క్యాట్ వచ్చింది అనమాట. మా ఇమాన్స్ అయితే చూస్తూనే ఉంటాడు. కాదు కదా. నువ్వు రమ్మని హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ముఖం అయితే కడిగేసుకున్నాను అనమాట. పళ్ళు తుమ్మేసిన అనమాట. నా పళ్ళు చూడండి ఎలా తుమ్ముతాయి. అందుకే నేను కూడా చెప్తాను, అందరూ మీరు కూడా క్లోజ్ అవ్వడండి. డైలీ పొద్దున్న పళ్ళు తోమాలన్నమాట, మంచిది, తెల్లగా అయిపోతాయి పళ్ళు. అయితే మావిడ చూడండి ఛాయ్ అయితే పెట్టింది అనమాట. నేనైతే పాల ప్యాకెట్ తెచ్చాను కదా ఇందాక, చిన్న ఛాయ్ పెట్టింది. నేనైతే బ్రెడ్ కూడా తెచ్చుకున్నాను. దీంట్లోని బ్రెడ్ కూడా తెచ్చుకున్నాను అనమాట. మా బాబు కూడా ఇప్పుడే బయటికి వెళ్ళిండు. మా బాబు ఆడొచ్చేలోపు తినేయాలి, లేకుంటే మొత్తం పాడు చేస్తాడనమాట. ఛాయ్లు అయితే బ్రెడ్ చాలా బాగుంటుంది అనమాట. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే నేను డైలీ చిన్నప్పుడు బ్రెడ్ ఛాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక ఇప్పుడైతే సిచ్యువేషన్లో షుగర్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. బట్ ఏం చేస్తాం, ఛాయ్ తాగకుండా ఉండలేమన్నమాట. ప్రతి ఇంట్లో పొద్దున్న లేస్తే ఛాయ్ అనేది అలవాటు అయిపోయింది. మా ఇంట్లో కూడా ఛాయ్ తాగకపోతే గడవద్దు అనమాట. ఇంకా ఏం చేస్తాం, అలవాటు తప్పదు కాబట్టి తాగాలన్నమాట. ఇదిగోండి మా ఆవిడైతే ఛాయ్ వేసేసింది. అదండి ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఈ బ్రెడ్ కింద వేద్దాం, తర్వాత కప్పు నిండా ఛాయ్ ఇక్కడ పెడదాం. అబ్బా, ఓం నమ శివాయ ఇక్కడ పెట్టేసి
ఇదిగోండి, దీంట్లో అయితే బ్రెడ్ ఉందన్నమాట. ఈ బ్రెడ్ అయితే తీద్దాం, ఒకటి ఎలా ఉందో చూడాలి టేస్ట్. ఇది వచ్చి పావు బజ్జీ బ్రెడ్ అనమాట. కాబట్టి ఏంటంటే తీసుకున్నాం, ఎట్లుంటుందో టేస్ట్ కొంచెం తినేసి చూస్తాం. ఉఫ్ 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 అని ఊదుకొని తినాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కాలుతుంది అనమాట. ఉఫ్ 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 బాగానే ఉంది. చాయ్ బ్రెడ్ బ్రహ్మాండంగా ఉంది.